మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే కామద ఏకాదశి, మంగళవారం పరమ పవిత్రమైన రోజు. ఈరోజు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, 1 గంటలో మీ సుడి తిరిగిపోతుంది. వద్దన్న ధనం వస్తుంది, మీ కష్టాలన్నీ కూడా పోతాయి. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఫ్రెండ్స్, కథలు వినే ముందు కామెంట్ బాక్స్లో ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ముందుగా కామద ఏకాదశి కథను విందాం. ఒకసారి పాండవులలో పెద్దవాడైన ధర్మరాజు శ్రీకృష్ణునితో ఇలా అన్నాడు: శ్రీకృష్ణ పరమాత్మ చైత్రమాసంలో శుద్ధ ఏకాదశి పోయేరు ఏమిటి? దాని మహత్యం తెలుపుము అన్నాడు. దానికి శ్రీకృష్ణుడు, ధర్మనందన, పూర్వం దిలీపుడు కూడా వశిష్ఠ మహామునిని ఇలానే అడిగాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి దిలీపునికి పురాతనమైన కథను ఇలా చెప్పడం ప్రారంభించాడు. దిలీప, చైత్రమాసంలో శుద్ధ ఏకాదశి పేరు కామద ఏకాదశి. ఈ ఏకాదశి అధికమైన పుణ్యాన్ని కలిగిస్తుంది. దీని పవిత్రతను తెలిపే అతి పురాతనమైన కథను చెప్తాను, శ్రద్ధగా విను అని ఇలా చెప్పడం ప్రారంభించాడు. దిలీప, ప్రాచీన కాలమందు బంగారము రత్నములతో అలంకరింపబడిన మనోహరమైన భోగిపురం అనే పట్టణం ఉండేది. ఆ పట్టణాన్ని పుండరీకుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతను గంధర్వ కిన్నెర అప్సరసల చేత సేవింపబడుతూ ఉండేవాడు. ఆ పట్టణంలో లలిత అనే పేరు గల అప్సరస ఉండేది. అదేవిధంగా లలితుడు అనే గంధర్వుడు కూడా ఉండేవాడు. వారిరువురి మధ్య పరస్పరం అనురాగం ఏర్పడి వివాహం చేసుకున్నారు. దంపతులు అయ్యారు. వారిద్దరూ ఎంతో అనురాగంతో జీవించేవారు. ఒకరిని విడిచి ఒకరు ఉండేవారు కాదు. ఒకరోజు ఆ పట్టణ ప్రభువైన పుండరీకుడు నాగులతోనూ గంధర్వులతోనూ కొలువు తీరి ఉండగా ఆ సభలో లలితుడు పాట పాడుతున్నాడు. ఆ సమయంలో అతని భార్య అతని సమీపంలో లేదు. లలితుడు భార్య గురించి ఆలోచిస్తూ తాను పాడే పాట లయ తప్పి వినడానికి కష్టంగా మారింది. లలితుడు కర్ణ కఠోరంగా పాడుతున్న విషయం కర్కోటకుడు పసిగట్టి పుండరీక మహారాజుతో చెప్పాడు. దానికి రాజు కోపించి, బుద్ధిహీనుడా, ప్రభువు ఎదుట గానము చేయుచు భార్యను తలుచుకొని ఏకాగ్రత పోగొట్టుకొని పాడుతున్నావా? మాంసమును మానవులను తినే రాక్షసుడిగా అవ్వు, ఇదే నీకు తగిన శిక్ష అని శపించాడు. ఇక వెంటనే లలితుడు రాక్షసుడు అయ్యాడు. భయంకరమైన ముఖం ఏర్పడింది. వికృతమైన కన్నులు వచ్చాయి. అతని చేతులు 8 మైళ్ళ పొడవు ఉన్నాయి. నోరు కొండ గుహ వలె ఉంది. అతని కళ్ళు సూర్య చంద్రుల వలె ప్రకాశిస్తూ ఉన్నాయి. కంఠము పర్వతమంత ఎత్తు పెరిగింది. ముక్కు రంధ్రములు విశాలమైన కన్నుముల వలె ఉన్నాయి. పెదవులు 4 మైళ్ళ పొడవు ఉన్నాయి. మొత్తంగా అతని శరీరం 4 మైళ్ళ ఎత్తు ఉంది. ఆ విధంగా భయంకరమైన రూపాన్ని లలితుడు పొంది కర్మ ఫలితాన్ని అనుభవిస్తున్నాడు. ఇక లలిత భర్త యొక్క వికారమైన రూపాన్ని చూసింది. శాప విమోచనం ఎలా అవుతుంది? నేను ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? అని బాధపడసాగింది. భర్తను విడిచి ఉండలేక లలిత కూడా అతనితో పాటుగా మహారణ్యంలోనికి వెళ్ళింది. ఆ రాక్షసుడు కామరూపుడు అయి ఉండటం వల్ల అనేక వికృత ఆకారాలు ధరిస్తున్నాడు. భయంకరమైన అడవులలో తిరుగుతూ మనుషులు కనిపిస్తే తింటున్నాడు. తను ఇలా చూసి బాధపడుతూ లలిత ఒకరోజు అద్భుతములతో కూడిన వింధ్యాపర్వత ప్రాంతానికి చేరుకుంది. అక్కడ లలిత ఋష్యశృంగ మహర్షి ఆశ్రమం చూసింది. వెంటనే ఆశ్రమంలోనికి వెళ్ళి వినయపూర్వకంగా మహర్షికి నమస్కారం చేసి నిలబడింది. ఋష్యశృంగ మహర్షి లలితను చూసి, తల్లి, నీవు ఎవరు? ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగాడు. దానికి లలిత, మునేంద్ర, నేను వీరధన్యుణ్ణు అనే గంధర్వరాజు కుమార్తెను. మా తల్లిదండ్రులు నాకు లలిత అని పేరు పెట్టారు. నా భర్త కోసం నేను ఈ ఆశ్రమానికి వచ్చాను అని జరిగింది వివరించింది. నా భర్త శాపం కారణంగా రాక్షసుడు అయినాడు. మనుషులను తింటున్నాడు. అది నేను చూడలేకపోతున్నాను. నాకు సుఖం అనేది లేదు. కాబట్టి ఈశ్వర్య, నా భర్త యొక్క శాపం పోవడానికి ఏదైనా ఉపాయం చెప్పమని వేడుకుంటుంది. దానికి మహర్షి, లలిత, నీ భర్త మామూలుగా మారుటకు ఒక వ్రతం ఉంది. త్వరలో చైత్రశుద్ధ ఏకాదశి రానున్నది. ఆ రోజు నీవు భక్తి శ్రద్ధలతో కామద ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ఆ పుణ్యాన్ని నీ భర్తకు ఇస్తే మరుక్షణం నీ భర్త మామూలుగా అవుతాడు. రాక్షస శరీరం పోతుంది అన్నాడు. ఆ విధంగా లలిత కామద ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించింది.
ఈ వ్రత పుణ్య ప్రభావం వలన నా భర్త యొక్క పిశాచతత్వం తొలగిపోవుగాక, రాక్షసత్వం నశించుగాక అంటూ ఆ పుణ్యాన్ని తన భర్తకు ధారదత్తం చేసింది. ఆ విధంగా పుణ్యాన్ని ధారపోసిన వెంటనే తన భర్త మానవుడిగా మారిపోయాడు. అతని పాపాలన్నీ కూడా నశించాయి. పూర్వం వలె అందమైన గంధర్వుడు అయ్యాడు. ఇక వారు ఇరువురు కలిసి సుఖంగా జీవించారని దిలీపునికి వశిష్ఠ మహర్షికి వివరించినట్లుగా శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పాడు. అలాగే ఈరోజు కాకికి మహర్షి చెప్పిన ఈ నీతి కథను వింటే చాలు, చేసిన పాపాలన్నీ కూడా పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. పూర్వం ఒకసారి ఒక నదీ తీరంలో ఉన్న వటవృక్షం క్రింద ఒక మునీశ్వరుడు నడుముకు గావంచా చుట్టుకుని తపస్సుకు కూర్చున్నాడు. ఆ చెట్టు మీద అనేక రకాల పక్షులు నివాసం ఉంటున్నాయి. వాటిల్లో కాకి కూడా ఉంది. పక్షి జాతులన్నిటిల్లో కాకికి ఉన్న వక్రబుద్ధి మరే పక్షికి లేదు. మరి శుభ్రంగా ఉన్న ప్రదేశాల్ని మలినం చేయటం, ముఖ్యంగా తెల్లని వస్తువుల్ని కలుషితం చేయటం దాని నైజం. ఆ చెట్టు మీద ఉన్న కాకి చెట్టు కింద మౌనంగా తపస్సు చేసుకుంటున్న మునీశ్వరుని చూసి తన దుష్టబుద్ధి అమలు చేయాలనుకుంది. సరిగ్గా ముని నెత్తి మీద పడేలాగా రెట్ట వేసింది. రెట్ట వేస్తే పైకి చూస్తాడనుకుంది, కానీ మునీశ్వరుడిలో ఎటువంటి చలనం లేదు. మునీశ్వరుడు స్పందించకపోవటంతో కాకికి ఉక్రోషం వచ్చింది. కాకికి పట్టుదల పెరిగి ఎలాగైనా ఋషి తపస్సు భంగం చేయాలనుకుంది. మళ్ళీ రెండవసారి రెట్టవేసింది. అయినా ముని మౌనంగా తపస్సులోనే ఉన్నాడు. వంక కోపంగా చూసి చెయ్యి విసురుతాడనుకుంది కాకి. జరగలేదు. ఇలా కాకి కావాలని రోజు ముని శిరస్సు మీద దుర్గంధపూరిత మలిన రెట్టలు వేస్తూనే ఉంది. ముని శరీరం మీద రెట్టలన్నీ కూడా కుప్పలుగా మారి క్రిములు పుట్టి పెరుగుతూ ఉన్నాయి. వాటిని తినడానికి అనేక పక్షులు ముని చుట్టూ సంచరిస్తూ ఉన్నాయి. అయినా ఆయన ఏకాగ్రత చెదరలేదు. దాంతో కాకిలో మునీశ్వరుని మీద కక్ష పెరిగింది. ముని ముఖం, భుజాలు, వీపు అలా శరీరం అంతా కూడా రెట్టలతో నింపేసింది. ముని మాత్రం ప్రశాంతంగా తపస్సు కొనసాగిస్తున్నాడు. చెట్టు కింద తపస్సు చేసుకుంటున్న ఋషిని చూసి చెట్టుపైన ఉన్న మిగతా పక్షి సముదాయంలో రామచిలుకలు వంటివి ఆహారంగా రకరకాల ఫలాలు తెచ్చిపెట్టి సాయం చేస్తే, దుర్బుద్ధి కలిగిన కాకి మాత్రం ఆయన తపోభంగానికి భుజాల మీద వాలి వేళ్ళ దగ్గర బిగ్గరగా అరిచి గోల చేసేది. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ తపస్సును ఆటంకపరచలేకపోయింది కాకి. రోజులు గడుస్తూ ఉన్నాయి. కాకి ముసలిదై ఆరోగ్యం క్షీణించి ఆహారం కూడా తెచ్చుకోలేని స్థితికొచ్చింది. ఒకరోజు మునీశ్వరుడు తపస్సు ముగించి దగ్గరలో ప్రవహిస్తున్న నదిలో తల నుంచి పాదాల వరకు శరీరమంతా కాకి వేసిన మలిన రెట్టల్ని నీటితో శుభ్రపరుచుకుని ప్రకాశవంతమైన శరీరం కాంతితో చెట్టు దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు ముసలితనంతో నీరసించి ఉన్న కాకి పశ్చాత్తాపంతో ముని దగ్గరకు వచ్చి చెట్టు మీదున్న ఇతర పక్షులు పళ్ళు ఫలాలు తెచ్చి తపస్సుకు సహకరిస్తే తను మాత్రం దుర్బుద్ధి దుశ్చేష్టలతో బాధ కలిగించానని వాపోయింది. తన తప్పుల్ని మన్నించమని వేడుకుంది. ముసలి కాకి దీనావస్థను చూసి ముని ఓదారుస్తూ, ఓ కాకి, నీ సహజ నైజంతో వ్యవహరించి నాకు మేలే చేశావు. రోజు నువ్వు నా శిరస్సు శరీరంపై వేసిన మలిన రెట్టలు కుప్పలుగా మారి కీటకాలు పుట్టి కొన్ని పక్షుల ఆకలి తీరింది. దానివల్ల నాకు పుణ్యఫలం దక్కింది. నీ రెట్టెలు నా శరీరానికి లేపనంగా మారి చలివేడి నుంచి రక్షణ కలిగించాయి. అందువల్ల నీ చేష్టల వల్ల నాకు మంచే జరిగింది. నువ్వు చేసిన ఉపకారానికి బదులుగా నీకు ఒక వరం ఇస్తూ ఉన్నాను. భూమండలం మీద మనుషులు జరిపే పితృకర్మల్లో పిండ ప్రధానాలు తినడానికి మీ కాకి జాతిని ఆహ్వానిస్తారని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. కాకి కూడా ఎంతో సంతోషించింది. ఈ కథలో నీతి ఏమిటి అంటే, అపకారం చేసిన కాకికి మునీశ్వరుడు కోపగించుకోకుండా ఉపకారం చేశాడు. కాబట్టి తప్పు చేసిన వారిని క్షమించి వారిలో మార్పు తేవాలి. అలాగే ఏకాదశి మంగళవారం సందర్భంగా ఈ పాము కథను వింటే చాలు, దరిద్రాలన్నీ కూడా పోతాయి, ధనవంతులుగా మారిపోతారు, కష్టాలనేవి దరిచేరవు. అనగనగా ఒక ఊరిలో హరి అనే బ్రాహ్మణుడు నివసిస్తూ ఉన్నాడు. అతనికి పొలాలు ఉన్నాయి, కానీ పొలం ద్వారా పంటలు పెద్దగా పండటం లేదు. ఒకరోజు హరి తన పొలంలో ఒక చెట్టు కింద నిద్రిస్తున్నాడు. ఆ చెట్టు కింద ఒక పుట్ట ఉంది. హరి మేలుకొని కళ్ళు తెరిచిన వెంటనే పుట్ట దగ్గర ఒక పాము పడగా విప్పి ఉండటం అతను చూశాడు. బ్రాహ్మణుడు అది సాధారణ పాము కాదు, దేవత అని గ్రహించాడు. ఆ రోజు నుండి ఆ నాగదేవతను పూజించాలని బ్రాహ్మణుడు నిర్ణయించుకున్నాడు. దాంతో హరి ప్రతిరోజు లేచి పాము కోసం పాలు తెచ్చేవాడు.
అతను పాముకు ఒక మట్టి పాత్రలో పాలు పోసేవాడు. పాము ఆ పాలను తాగేది. అప్పుడు హరి పాముతో, ఓ నాగదేవత, ఈరోజు వరకు నేను నిన్ను ఒక సాధారణ పాము అని అనుకున్నాను, నన్ను క్షమించు. అలాగే నీ దయతో నాకు చాలా డబ్బును జ్ఞానము ఇవ్వమని పాముకు మొక్కుతాడు. తర్వాత హరి తన ఇంటికి తిరిగి వచ్చాడు. మరుసటి రోజు అతను తన పొలానికి చేరుకున్నప్పుడు అతను నిన్న పాముకు పాలు పోసిన పాత్రలో బంగారు నాణెం ఉండటం చూశాడు. హరి ఆ నాణెంను తీసుకున్నాడు. అప్పటి నుండి హరి ప్రతిరోజు పాముకు పాలు పోసి పూజించటం మొదలుపెట్టాడు. పాము అతనికి ప్రతిరోజు ఒక బంగారు నాణెం ఇవ్వటం మొదలుపెట్టింది. కొన్ని రోజుల తర్వాత హరి ఒక పని మీద ఇతర నగరానికి వెళ్ళవలసి వచ్చింది. కాబట్టి తన కొడుకును పొలానికి వెళ్ళి పాముకు అనగా సర్పదేవునికి రోజు పాలు పోయమని చెప్తాడు. తన తండ్రి చెప్పినట్లుగా హరి కొడుకు పొలానికి వెళ్ళి పాము పాత్రలో పాలు పెట్టాడు. మరుసటి రోజు ఉదయం అతను పాముకు పాలు పోయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక బంగారు నాణెం ఉండటం చూశాడు. హరి కొడుకు బంగారు నాణెం తీసుకొని ఈ పాము పుట్టలో ఖచ్చితంగా బంగారు నిధి ఉందని మనసులో ఆలోచించటం మొదలుపెట్టాడు. దాంతో అతను పాము యొక్క పుట్టను తవ్వాలని నిర్ణయించుకున్నాడు. కానీ అతనికి పాము అంటే చాలా భయం. పాము పాలు త్రాగడానికి వచ్చిన వెంటనే కర్రతో పాము తలపై కొట్టాలని, దానితో పాము చనిపోతుందని హరి కుమారుడు ప్లాన్ వేసుకున్నాడు. పాము చనిపోయిన తర్వాత నేను హాయిగా పుట్టను త్రవ్వి దాని నుండి బంగారాన్ని తీసుకొని ధనవంతుడిని అవుతాను అని ఆలోచిస్తూ చాలా ఆనందంగా ఇంటికి వెళ్ళాడు. మరుసటి రోజు బాలుడు అనుకున్నట్లుగానే చేశాడు. కానీ అతను పాము తలపై కర్రతో కొట్టిన వెంటనే పాము చనిపోలేదు. పాముకు చాలా కోపం వచ్చింది. పాము కోపంతో తన విషపూరితమైన దంతాలతో బాలుడి కాలును కరిసింది. దానితో బాలుడు అక్కడే మరణించాడు. హరి తిరిగి వచ్చినప్పుడు జరిగిన విషయం తెలుసుకుని చాలా బాధపడ్డాడు. ఈ కథలో నీతి ఏమిటి అంటే దురాశ వలన వచ్చే ఫలితం ఎల్లప్పుడూ చెడ్డగానే ఉంటుంది. అందుకే మనం ఎప్పుడూ అత్యాశ పడకూడదు. మన దగ్గర ఉన్న దానితో సంతృప్తి చెందాలి. ఎల్లప్పుడూ కూడా కష్టపడి పనిచేస్తూ ఉండాలి. అప్పుడే మంచి ఫలితం వస్తుంది. పూర్వం ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. ఆ రైతు ఎద్దుల సహాయంతో పొలం దున్నేవాడు. ఒకరోజు రైతు పొలం దున్నటం ప్రారంభించాడు. పొలమంతా దున్నేశాడు కానీ 4 మూల భాగాలు మాత్రం మిగిలిపోయాయి. ఎందుకంటే ఆ మూలకు నాగలి వెళ్ళలేదు. పొలం మధ్య భాగమంతా దున్నేశాడు. ఇక 4 మూలలు మాత్రం మిగిలాయి. వాటిని చేతితో దున్నటం ప్రారంభించాడు. 3 మూలల్లో దున్నటం అయిపోయింది. ఇక చివరిగా 4వ మూలకు వచ్చి చూశాడు. 4వ మూల దున్నుతూ ఉండగా ఆ రైతుకు పాము పుట్ట కనిపించింది. అయితే ఆ రైతు ఆ పుట్ట చీమలు కట్టాయి ఏమో, పాములు ఇందులో ఉండటం లేదేమో అని ఆ పుట్టను త్రవ్వటం ప్రారంభించాడు. అయితే ఒక్కసారిగా ఆ రైతుపై రక్తం మరకలు పడ్డాయి. రైతు ఆ రక్తం మరకలు ఎక్కడి నుండి పడ్డాయా అని చూసుకున్నాడు. ఇంతలో అతని కాళ్ళ దగ్గర ఒక పాము 2 ముక్కలై ఉంది. అది చూసి రైతు చాలా బాధపడ్డాడు. ఇక చేసేది ఏమీ లేక ఆ పామును తన పొలంలోనే ఒక మూలన గొయ్యి తీసి పాతిపెట్టి ఆ పాముకు క్షమాపణ చెప్పుకున్నాడు. మళ్ళీ పుట్ట వద్దకు వచ్చి చూశాడు. పుట్టలో చిన్న పాము పిల్ల ఉంది. అది నాగుపాము. చనిపోయిన పాము కూడా నాగుపామే. రైతు ఆ చిన్న నాగుపామును చూసి చాలా బాధపడ్డాడు. ఇప్పుడు ఈ పాము పిల్లకు పాలు ఎవరు పోస్తారు? దీనికి ఆహారం ఎలాగా? దీనిని ఎవరు రక్షణగా చూసుకుంటారు అని ఆలోచించాడు. రైతు ఇలా అనుకుంటున్నాడు, నేను ఈ పామును అనాథను చేశాను కాబట్టి ఈ పామును రక్షించే బాధ్యత నేనే తీసుకుంటాను. దీనిని నా కొడుకుతో సమానంగా పెంచుతాను. ఈ పాము పిల్లను కూడా నా కొడుకుగా భావించి పెంచుకుంటాను అని అనుకుని పుట్టను ఇంకొంచెం తవ్వి ఆ పాము పిల్లను చేతిలోనికి తీసుకొని ఒక సంచిలో వేసి ఇంటికి తీసుకుని వెళ్ళాడు. రైతు తన భార్యను పిలిచి పొలం దగ్గర జరిగిందంతా కూడా చెప్పాడు. అది విని ఆమె కూడా చాలా బాధపడింది. పామును పెంచుకోవడానికి ఆమె అంగీకరించింది. రైతుకు ఒక చిన్న పిల్లవాడు కూడా ఉన్నాడు. రైతు భార్య ఇలా అంటుంది, ఇక నుండి మనకు 2 కొడుకులు, వీరిద్దరినీ మనం సమానంగా పెంచుదాము అంటుంది. రైతు చాలా సంతోషిస్తాడు. ఇక పుట్ట దగ్గరకు నాగిని వచ్చి పుట్టలో తన భర్త తన కొడుకు లేకపోవటం చూసి చాలా బాధపడుతుంది. పాము అక్కడ ఉన్న రక్తం మరకలను చూసి ఎవరో తన భర్తను తన కొడుకును చంపేశారని బాధపడుతుంది.
నాగిని శివాలయంలోనికి వెళ్ళి శివుడు ముందు బాగా ఏడుస్తుంది. నా భర్తను నా కొడుకును చంపిన వారిని వదలను, నేను నా పగను సాధించే వరకు నిద్రపోను అంటూ శివుడు ముందు ప్రతిజ్ఞ చేస్తుంది. నాగిని పుట్ట దగ్గరనే ఏడుస్తూ ఉంటుంది. మరుసటి రోజు రైతు పొలం దగ్గరకు రావటం చూసింది. రైతును చూసిన పాము, ఈ రైతే నా భర్తను నా కొడుకును చంపి ఉంటాడా? ఒకవేళ అదే నిజమైతే నేను ఇతన్ని బ్రతకనివ్వను అని అనుకుంటుంది. రైతు తీసుకువచ్చిన నాగలిపై రక్తం మరకలు ఉండటం చూసి పాము, ఈ రైతే నా భర్తను కొడుకును చంపాడు, ఇక ఇతన్ని వదలను అంటూ ముందుకు వెళ్ళిపోయింది. ఇంతలో పాముకు మరొక ఆలోచన వచ్చింది. నేను ఇతన్ని చంపితే ఏమవుతుంది? అదే ఇతని కుటుంబ సభ్యులను, తన భార్యనో తన పిల్లలనో చంపితే అప్పుడు ఈ రైతుకు నా బాధ ఏమిటో అర్థమవుతుంది. ముందుగా ఇతనికి ఇష్టమైన వారిని ఒకరిని చంపి ఆ తర్వాత రైతును చంపుతానని నిర్ణయం తీసుకుంది. రైతు పొలం పని ముగించుకొని ఇంటికి బయలుదేరాడు. రైతు వెనకాలే పాము కూడా వెళ్ళింది. పాము రైతు ఇంటి వరకు వెళ్ళింది. రైతు ఇంట్లోకి వెళ్ళటం చూసి పాము కూడా ఇంట్లోకి వెళ్ళబోయింది. ఇంతలో రైతు భార్య తలుపు వేసేసింది. పాము ఏం చెయ్యాలో ఆలోచిస్తూ అక్కడే రైతు ఇంటి బయటనే చెత్త కుప్పలో దాక్కొని చూస్తూ ఉంది. రైతు బయటకు వస్తాడేమో, తలుపు తీస్తారేమో అని రాత్రంతా ఆ ఇంటి వైపే చూసింది. ఇక మరుసటి రోజు ఉదయాన్నే రైతు భార్య వాకిట్లో ముగ్గు వేయడానికి బయటకు వచ్చింది. రైతు పొలానికి వెళ్ళడానికి అన్నీ సిద్ధం చేసుకుంటూ ఉన్నాడు. ఎవరి పనుల్లో వారు నిమగ్నమై ఉన్నారు. ఇదే సరైన సమయం అని భావించి నాగిని ఇంటిలోనికి వెళ్ళింది. ఉయ్యాలలో ఉన్న బాలుణ్ణి చూసి, నేను ఈ బాలుణ్ణి కాటేస్తాను, అప్పుడు ఈ రైతుకు పుత్ర శోకం ఎలా ఉంటుందో తెలుస్తుంది అని అనుకొని ఆ బాబును కాటేసింది. బాబు చాలా చిన్నవాడు కావటంతో పాము విషం చాలా త్వరగా బాబు ఒంట్లోకి పాకేసింది. పాము బుసకొట్టిన శబ్దం విన్న రైతు పాము పిల్లను పెట్టిన బుట్ట వంక చూశాడు. కానీ పాము పిల్ల ఇంకా నిద్రపోతూనే ఉంది. ఇంతలో రైతు దృష్టి ఉయ్యాలలో ఉన్న బాబుపై పడింది. ఉయ్యాల నుండి పాము బయటకు రావటం చూసిన రైతుకు గుండాగినంత పనయింది. పాము గుమ్మం నుంచి బయటకు వెళ్ళేటప్పుడు రైతు భార్య ఇంట్లోకి వస్తుంది. పామును చూసిన భార్య చాలా భయపడింది. రైతు మరియు రైతు భార్య మనసులో ఇలా అనుకుంటారు, ఈ పాము ఖచ్చితంగా ఈ పాము పిల్లకు సంబంధించిందే అయి ఉంటుంది. ఇది పగ తీర్చుకోవడానికి నా కొడుకును చంపడానికి వచ్చింది అని అనుకున్నారు. ఇద్దరూ ఒకేసారి బాబు ఉన్న ఉయ్యాల వద్దకు వచ్చి చూశారు. బాబు నీలం రంగులోనికి మారిపోయాడు. నోటి నుండి నురగ వస్తుంది. రైతు మరియు రైతు భార్య వారి ఊరిలో ఉన్న డాక్టర్ దగ్గరకు వెళ్ళారు. బాబును పరీక్షించిన డాక్టర్ బిడ్డ చనిపోయాడని చెప్పాడు. రైతు మరియు రైతు భార్య చాలా ఏడ్చారు. బాబు శవాన్ని తమ పొలంలోనే పాతిపెట్టారు. రైతు మరియు రైతు భార్య బాధపడటం చూసిన పాముకు ముందు జాలి వేసింది. కానీ తరువాత నా భర్తను నా కొడుకును చంపిన వారికి తగిన శాస్తి జరిగిందని సంతోషించింది. తర్వాత రైతు భార్య ఇంటికి వచ్చారు. ఇక నుండి మనకు ఒక్కడే కొడుకు, ఈ పాము పిల్లనే మనం జాగ్రత్తగా పెంచుకుందాం అని అనుకుంటారు. ఇలా కొంతకాలం గడిచింది. నాగిని మళ్ళీ రైతు ఇంటికి వచ్చింది. రైతును కాటు వేయడానికి నాగిని రైతు ఇంటిలోనికి వెళ్ళింది. అప్పుడు రైతు మరియు రైతు భార్య పాము పిల్లకు పాలు పడుతూ ఉంటారు. ఒక మనిషిని చూసినట్లుగా చూసుకుంటూ ఉన్నారు. మనిషిని బ్రతిమిలాడినట్లుగా బ్రతిమిలాడుతూ ఉన్నారు. అది చూసిన నాగిని, ఈ పాము పిల్ల ఎవరిది? ఇది నా పిల్లేనా అనుకుంటూ పాము పిల్లను పరీక్షగా చూసింది. నాగిని తన కొడుకును గుర్తుపట్టింది. ఈ పాము పిల్ల నా కొడుకే, అయితే ఇతను నా పిల్లను పెంచుకుంటున్నాడా? నేను తప్పు చేశానా అనుకుంటూ వెంటనే శివాలయం దగ్గరకు వెళ్ళి శివలింగం ముందు ఆగి ఇలా అంటుంది, శివయ్య, నేను చాలా తప్పు చేశాను. ఈ రైతు భార్య చాలా మంచివారు. రైతు పొలం దున్నేటప్పుడు పొరపాటున నా పుట్టజోలికి వచ్చి నా భర్తను చంపి ఉంటాడు. పాపం ఆ రైతుకు తెలియదు అనుకుంటా నేను తల్లిని అయిన నాగిని ఉన్నాను అని. నా కొడుకు చిన్నవాడని తనను ఇంటికి తీసుకొని వెళ్ళి పెంచుకుంటున్నాడు అనుకుంటా. శివయ్య, నేను ఎంత తప్పు చేశాను? అనవసరంగా నేను ఆ రైతు కొడుకును చంపాను. రైతు మరియు రైతు భార్య నా కొడుకును సొంత కొడుకులాగా ఒక మనిషిలాగా పెంచుకుంటూ ఉన్నారు.
నేను ఏం చెయ్యాలి అని శివయ్య ముందు కన్నీరు పెట్టింది. నాగిని చాలా శక్తివంతమైనది. నాగిని శివయ్యను ఇలా ప్రార్థించింది, నా వల్ల రైతు తన కొడుకును కోల్పోయాడు, ఎలాగైనా తనకు కొడుకును ప్రసాదించు అని ప్రార్థిస్తుంది. నాగిని ఆ గుడిలోనే ఉంటూ శివుడికి బాగా పూజలు చేసింది. శివయ్య నాగిని భక్తికి ప్రసన్నమయ్యాడు. ఒకరోజు రైతు మరియు రైతు భార్య శివాలయానికి వస్తూ ఉండగా వారికి గుడి ప్రాంగణంలో ఒక పసిపిల్లవాడు ఏడుపు వినిపించింది. రైతు భార్య పిల్లవాడి ఏడుపు ఎటు వస్తుందో అటువైపు వెళ్ళారు. అక్కడ చూస్తే ఒక చిన్న పిల్లవాడు చెట్టు మొదట్లో ఏడుస్తూ ఉన్నాడు. ఆ పిల్లవాడికి చీమలు కుడుతూ ఉన్నాయి. వెంటనే రైతు భార్య ఆ పిల్లవాడిని చేతిలోనికి తీసుకుంది. పిల్లవాడు ఏడుపు ఆపేశాడు. వెంటనే అక్కడకు నాగిని ఒక మహిళ రూపంలో వచ్చింది. ఆ మహిళ రైతు భార్యతో ఇలా అంటుంది, ఈ పిల్లవాడి తల్లి తండ్రి వీడిని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. ఈ పిల్లవాడిని శివయ్య మీకు ప్రసాదించాడు అనుకుని వీడిని మీ కొడుకులాగా పెంచుకోండి అని చెప్పింది. నాగిని రూపంలో ఉన్న మహిళ చెప్పిన మాటలు విని రైతు భార్య సంతోషించారు. శివయ్యకు పూజ చేసి ఆ బాబును తీసుకుని ఇంటికి వెళ్ళారు. నాగిని వారు వెనుక వెళ్ళింది. రైతు భార్య ఈ పిల్లవాడు వచ్చాక తన కొడుకును సరిగ్గా పట్టించుకుంటారో లేదో అని ఆ ఇంటిలో ఒక మూలను ఉండి చూసింది. రైతు భార్య గుడిలో దొరికిన పిల్లవాడిని పాము పిల్లను ఒకేలాగా చూసుకుంటూ ఉన్నారు. వారిద్దరికీ సమానంగా ప్రేమానురాగాలు పంచుతూ ఉన్నారు. అది చూసిన నాగిని సంతోషించింది. రైతు ఒకరోజు పొలం దగ్గరకు రావటం చూసి నాగిని మళ్ళీ ఒక మహిళ రూపంలో రైతు వద్దకు వచ్చి, నువ్వు చాలా గొప్పవాడివి, నేను నీకు ఒక వస్తువుని ఇస్తున్నాను, నువ్వు దానిని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి, ఎవరికీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇవ్వకూడదు అని చెప్పి ఆ మహిళ రైతుకు నాగమణి ఇస్తుంది. వెంటనే ఆ మహిళ నాగినిగా మారిపోతుంది. రైతు ఆ నాగినియే తన కొడుకును చంపింది అని గుర్తించి భయపడతాడు. అప్పుడు నాగిని, నువ్వు భయపడకు, నేను నిన్ను ఏమీ చేయను, నువ్వు నా భర్త కొడుకును చంపావని కోపంలోనే నీ కొడుకుని చంపాను, ఆ తర్వాతే నాకు నిజం తెలిసింది, నువ్వు నా కొడుకును కాపాడావు అని. నువ్వు నా కొడుకును జాగ్రత్తగా చూసుకో, కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, నా కొడుకును నువ్వు మనిషిలా భావించి పెంచుతున్నావు, కానీ నా కొడుకు పాము, తనలో విషం ఉంటుంది, తను ఎప్పుడైనా తెలుసో తెలియకనో ఎవరినైనా సరే కాటేస్తే నేను నీకు ఇచ్చిన మణిని కాటేసిన ప్రదేశంలో పెట్టు, వారు బ్రతుకుతారు. నా కొడుకు తనను తాను రక్షించుకునే అంతవరకు జాగ్రత్తగా పెంచు, మంచి చెడులు నేర్పించు అని చెప్పి నాగిని చనిపోతుంది. రైతు నాగిని తన భర్తను పాతిపెట్టిన స్థానంలోనే పాతిపెడతాడు. నాగిని ఇచ్చిన నాగమణికి నిత్యం పూజలు చేస్తాడు. నాగమణి కారణంగా రైతు చాలా తొందరగా ధనవంతుడు అవుతాడు. కానీ దానం రూపంలో ఏదో ఒక మంచి కార్యానికి వాటిని వాడేవాడు. ఇక నాగిని కొడుకు కూడా కొద్ది రోజుల్లోనే పెద్దవాడు అయ్యాడు. తను కూడా శివభక్తిలో నిమగ్నమయ్యాడు. నాగిని కొడుకు కూడా మనిషిలాగా మారే వరం పొందాడు. మనిషిలాగా ఉన్నప్పుడు అందరితో సరదాగా సమయం గడిపేవాడు. కొద్ది రోజులకు నాగిని కొడుకు వారి జాతితో కలిసి వెళ్ళిపోయాడు. అప్పుడప్పుడు రైతు భార్యను మనిషి రూపంలో ఉన్న తన సోదరుణ్ణి చూడడానికి వస్తూ ఉండేవాడు. సాధారణంగా మన హిందువులు నాగపామును ఎంతో భక్తిభావంతో పూజిస్తూ ఉంటారు. మన హిందూ పురాణాలలో కూడా నాగపాముకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. పామును చూడగానే ఆమడ దూరం పరిగెత్తుతారు. కానీ నాగుపాము తలపై నాగమణి ఉంటుందని, అది కనిపిస్తే ప్రాణాలకు సైతం తెగించి నాగమణిని సొంతం చేసుకోవడానికి ఎంతోమంది ప్రయత్నిస్తూ ఉంటారు. నాగపాము తలపై మెరుస్తూ కనిపించేటటువంటి నాగమణి సొంతం చేసుకోవటం వల్ల వారికి ప్రాణాపాయం ఉండదని, అదేవిధంగా వారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయని ఎంతోమంది భావిస్తూ ఉంటారు. అయితే నిజంగానే పాము తలపై నాగమణి ఉంటుందా? ఆ నాగమణికి నిజంగానే అన్ని శక్తులు ఉంటాయా, లేకపోతే నాగమణి గురించి అంతా కట్టుకదేనా అనే విషయం గురించి తెలుసుకుందాం. నాగమణి గురించి తెలుసుకోవాలి అంటే పురాణాలను పరిశీలించాల్సి ఉంటుంది. మన పురాణాల ప్రకారం భూగర్భంలో 7 లోకాలు ఉంటాయనే విషయం మన అందరికీ తెలిసిందే. ఈ లోకాలలో ఎన్నో జీవరాశుల నివాసం ఉంటాయి. ఇక పాములకు రాజైన ఆదిశేషుడు తన 1000 తలలతో భూభారాన్ని మోస్తాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి.
ఆదిశేషుడు, వాసుకి ఇలాంటి పాములన్నీ భూగర్భంలోనే నివసిస్తూ ఉంటాయి. వీటికి ముఖ్య అనుచరులుగా నాగపాములు ఉంటాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈ నాగుపాముల తలపై నాగమణి ఉంటుందని చాలామంది భావిస్తూ ఉంటారు. ఇకపోతే నాగమణి గురించి సైన్స్ ప్రకారం ఆలోచిస్తే భూగర్భంలో ఎన్నో ఖనిజాలు దాగి ఉంటాయి. వాటిల్లో కొన్ని కాంతిని వెదజల్లుతూ ప్రకాశిస్తూ కనిపిస్తూ ఉంటాయి. వాటి కాంతిలోనే పాములు చిన్న చిన్న కీటకాలను వేటాడుతూ ఆహారంగా తీసుకుంటూ ఉంటాయి. ఆ విధంగా కాంతివంతంగా కనిపించే ఖనిజాలనే మనలో చాలామంది నాగమణిగా భావిస్తూ ఉంటారు. నిజానికి నాగమణి అనేది లేదని శాస్త్రీయపరంగా తెలియజేస్తూ ఉన్నారు. కానీ మన పురాణాలలో ఈ పాముకు ఎంతో ప్రాముఖ్యత ఉండటం వల్ల నాగుపామును భక్తిభావంతో పూజించటం పూర్వం నుంచి ఆనవాయితీగా వస్తుంది. నాగమణి గురించి మీరు ఏమి అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ ఏకాదశి రోజు అనుభవించలేని సంపద ఎంత ఉన్నా అది వృధానే అని తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు కోటి జన్మల పుణ్యం వస్తుంది. అమలాపురం అనే ఊర్లో సూరయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతను బాగా పిసినారితనంతో ఉండేవాడు. ఎంతో ఐశ్వర్యం ఉన్నప్పటికీ తను తినకుండా ఇతరులకు పెట్టకుండా పీనాసి సూరయ్య అనే పేరు కూడా తెచ్చుకున్నాడు. సూరయ్య ఒట్టి పిసినారి అన్న సంగతి ఊర్లోని జనాలందరికీ తెలిసినప్పటికీ ఏ కొంతైనా సాయం చేయకపోతాడా అన్న ఆశతో అతడి వద్దకు వచ్చేవారు. సాయం చేయమని వేడుకునేవారు. అయినా మనసు కరగని సూరయ్య ఏవేవో సాకులు చెప్పి పంపించేసేవాడే గాని గడ్డి పరకంత సాయం మాత్రం చేసేవాడు కాదు. ప్రతిరోజు ఆ సాయం చెయ్యి, ఈ సాయం చెయ్యి అంటూ బంధువులు, ఊర్లో వాళ్ళు అందరూ ఎక్కువగా సూరయ్య దగ్గరకు రావటంతో ఆలోచనలో పడ్డాడు. ఎలాగైనా సరే వీళ్ళందరి పోరు వదిలించుకోవాలి అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా తన పొలాలు, నగలన్నిటినీ అమ్మేసి పెద్ద ఎత్తున బంగారం కొన్నాడు. ఊరికి దగ్గరలో గల ఒక పాడుబడ్డ బావిలో ఎవరు కనుక్కోలేని చోటులో ఆ బంగారాన్నంతా కూడా భద్రంగా దాచిపెట్టాడు సూరయ్య. ప్రతిరోజు ఉదయం పూట లేచి తన బంగార పాత్రను చూసుకోవటం కోసం ఎవ్వరికీ తెలియకుండా ఆ పాడుబడ్డ బావి దగ్గరకు వచ్చి తనివి తీరా చూసుకుని వెళ్తూ ఉండేవాడు. కాలం అలా గడిచిపోతూ సాగింది. అయితే ప్రతిరోజు సూరయ్య ఆ పాడుబడ్డ బావి దగ్గరకు వెళ్తూ వస్తూ ఉండటం ఒక దొంగ గమనించాడు. రహస్యంగా సూరయ్యను అనుసరించి బంగారు పాత్ర ఉన్న ప్రాంతాన్ని కనుగొన్నాడు. అయితే మరుసటి రోజు గుట్టుచాటుగా వచ్చి బావిలోని సూరయ్య బంగార పాత్రను దొరకబుచ్చుకుని తీసుకుని వెళ్ళిపోయాడు. రోజులాగే ఆ రోజు కూడా సూరయ్య పాడుబడ్డ బావి దగ్గరకు వచ్చాడు. తన బంగార పాత్ర ఉన్న ప్రాంతాన్ని చూడగానే అతడి గుండె చెరువైపోయింది. పాత్ర ఉండాల్సిన చోట ఖాళీగా కనబడింది. అంతే, అతని గుండె బద్దలైనంత పని అయ్యింది. తాను కష్టపడి సంపాదించి కూడబెట్టిన బంగారాన్నంతా ఎవరో దొంగిలించుకుపోయారని పొరలి పొరలి ఏడ్చాడు. ఎత్తి నోరు బాదుకుంటూ ఊరు బయటకు వచ్చి ఒక చెట్టు మొదట్లో ఏడుస్తూ కూలబడ్డాడు. అప్పుడు ఆ దారిలోనే వెళ్తూ ఉన్న ఆ ఊరిలోని ఒక ముసలాయన సూరయ్యను చూసి విషయమేమిటి, ఎందుకు ఏడుస్తూ ఉన్నావు అని ప్రశ్నించాడు. అంతే, జరిగిన విషయాన్నంతా కూడా పూసగుచ్చినట్లుగా చెప్పాడు సూరయ్య. అంతా విన్న ముసలాయన, ఎందుకు ఏడుస్తూ ఉన్నావు? ఆ బంగారం నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు ఏమైనా అనుభవించావా? నువ్వు ఏనాడు అనుభవించి ఎరుగని ఆ ఐశ్వర్యం పోయిందని ఇప్పుడు ఏడవటం ఎందుకు? ఆ బంగారం నీ దగ్గర ఉన్నా లేకపోయినా ఒకటే. నువ్వు అనుభవించలేని ఐశ్వర్యం నీకెందుకు చెప్పు. పైగా ఆ ఐశ్వర్యాన్ని కాపాడుకోవడానికి ఎన్ని అవస్థలు పడ్డావు. అది కాస్త ఇప్పుడు పోయింది. నీ బాధ విరుగుడయ్యింది. ఇకనైనా హాయిగా నిద్రపో అంటూ బుద్ధి మాటలు చెప్పాడు. దీంతో చేసేదేమీ లేక ఏడుపు మానేసిన సూరయ్య నిజమే కదా అనుకుంటూ ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. కాబట్టి ఎంత సంపద ఉన్నప్పటికీ అనుభవించలేకపోతే అది వృధా అని, అలాగే పిసినారితనం అనేక సమస్యలకు మూల కారణమని ఈ కథ ద్వారా తెలుసుకోవాలి. మహాభారతంలో కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన తర్వాత క్షత్రియ ధర్మం ప్రకారం అశ్వమేధ యాగాన్ని చేయాలని నిర్ణయించుకున్నారు పాండవులు. పాండవులు వదిలిన యాగాశ్వాన్ని ఆపే ధైర్యం ఎవ్వరూ చేయలేకపోయారు.
ఒకరిద్దరు ధైర్యం చేసిన పాండవులతో యుద్ధం చేసి నిలవలేకపోయారు. అలా ఒక్కో రాజ్యము పాండవుల పాదాక్రందమవుతూ వచ్చింది. ఇంతలో యాగాశ్వం మణిపుర రాజ్యాన్ని చేరుకుంది. ఆ రాజ్యాన్ని పాలిస్తున్నవాడు శ్రీకృష్ణుని పరమభక్తుడైన మయూరధ్వజుడనే రాజు. పరాక్రమవంతుడైన ఆ మయూరధ్వజుని కుమారుడు తామ్రధ్వజుడు కూడా తండ్రికి తగినవాడే. అలాంటి తామ్రధ్వజుడు మణిపురానికి రక్షగా ఉన్న సమయంలో యాగాశ్వం ఆ రాజ్యంలోనికి ప్రవేశించింది. తామ్రధ్వజునికి పాండవుల మీద, వారి ధర్మ ప్రవర్తన మీద గౌరవం లేకపోలేదు. కానీ క్షత్రియ ధర్మాన్ని అనుసరించి పోరాడకుండా లొంగిపోకూడదని నిశ్చయించుకున్నాడు. అందుకే ఆ యాగాశ్వాన్ని బంధించి వేశాడు. నిరాఘాతంగా సాగిపోతున్న తమ అశ్వమేధ యాగానికి అడ్డంకి ఎదురొచ్చేసరికి పాండవులకు ఎక్కడలేని కోపం వచ్చింది. సకల సైన్య సమేతంగా వారంతా తమ అశ్వాన్ని విడిపించుకునేందుకు సిద్ధపడ్డారు. కానీ ఆశ్చర్యం, వారందరూ కలిసి పోరు సలిపినా కూడా తామ్రధ్వజుని ఓడించలేకపోయారు. వారి మీద పైచెయ్యి సాధించిన తామ్రధ్వజుడు ఠీవీగా ఆ అశ్వాన్ని తనతో పాటు తీసుకుపోయాడు. జరిగిన సంఘటనతో ధర్మరాజు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఆ రాత్రి కృష్ణుడు దగ్గరకు చేరుకుని ఉపాయం సూచించమంటూ అర్థించాడు. దానికి కృష్ణుడు తన భక్తుడైన మయూరధ్వజుడు రాజ్యాన్ని కోల్పోవటం అయ్యే పని కాదని, కాబట్టి అతని అడ్డు తొలగించుకునేందుకు ఓ ఉపాయాన్ని సూచించాడు. కృష్ణుడు సూచించి ఉపాయం మేరకు మరుసటి ఉదయం వారిరువురూ కూడా బ్రాహ్మణ వేషాలను ధరించి మయూరధ్వజుని అంతఃపురానికి చేరుకున్నారు. తన కళ్ళ ఎదురుగా ఉన్న విప్రులిద్దరినీ కూడా చూసిన మయూరధ్వజుడు సంతోషంగా వారిని ఆహ్వానించి క్షేమ సమాచారాలను తెలుసుకోగోరారు. రాజు వారిని కదపడమే ఆలస్యం. రాజా, మేము మీ అతిథి సత్కారాల కోసం రాలేదు. మేము ఒక అడవి గుండా మీ రాజ్యం వైపు వస్తూ ఉండగా ఒక సింహం ఇతని కుమారుణ్ణి పట్టుకుంది. పైగా అతడిని విడిచిపెట్టాలంటే ఒక షరతునిపై సైతం విధించింది అన్నాడు. విప్రవేశంలో ఉన్న కృష్ణుడు, ఆ షరతేమిటో చెప్పండి, తప్పకుండా తీరుద్దాము అన్నాడు మయూరధ్వజుడు. మయూరధ్వజుని శరీరంలో సగభాగాన్ని అందిస్తే ఆ పిల్లవాడిని విడిచిపెడతానన్నదే ఆ షరతు అన్నాడు కృష్ణుడు. మయూరధ్వజుని వంక సాలోచనగా చూస్తూ కృష్ణుని మాటలకు మయూరధ్వజుడు తొనకలేదు. సరికదా, అయ్యో అదెంత భాగ్యం! మరో జీవితాన్ని కాపాడేందుకు నా శరీరం ఉపయోగపడుతుందంటే అంతకంటే ఏం కావాలి? తక్షణమే ఆ షరతును తీరుద్దాం, ఉండండి అంటూ తన శరీరంలో సగభాగాన్ని కోసి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశాడు. సేవకులు మయూరధ్వజుని ఆదేశాల ప్రకారం అతని శరీరంలోని సగభాగాన్ని ఛేదిస్తూ ఉన్నారు. ఇంతలో ధర్మరాజు ఒక విషయాన్ని గమనించాడు. మయూరధ్వజుని ఎడమ కంట కన్నీరు కారుతూ ఉండడాన్ని చూశాడు. వెంటనే, రాజా, ఈ దానం ఇవ్వటం మీకు ఇష్టం లేనట్లుగా ఉంది. ఇలా బాధపడుతూ ఇచ్చిన దానం చెల్లదు కదా అన్నాడు. దానికి మయూరధ్వజుడు, విప్రోత్తమ, దానం చేయటం ఇష్టం లేక వచ్చిన కన్నీరు కాదు ఇది. నా కుడి భాగం ఎవరో ఒకరికి ఉపయోగపడిందే, కానీ ఎడమ భాగం ఏ ఉపయోగము లేకుండానే నాశనమైపోతుంది కదా అన్నదే నా ఆవేదన అన్నాడు మయూరధ్వజుడు. మయూరధ్వజుని జవాబుకు ధర్మరాజులు నివ్వెరపోయాడు. అతని ధర్మ నిరతిని పరీక్షించేందుకే శ్రీకృష్ణుడు ఈ నాటకం ఆడానని గ్రహించారు. కృష్ణుడు సైతం మయూరధ్వజునికి తన నిజరూప దర్శనాన్ని అందించి అతడిని స్వస్థతపరిచాడు. మయూరధ్వజ, నీ వ్యక్తిత్వం నిరుపమానం, నీకు ఏం కావాలో కోరుకో అంటూ చిరునవ్వులు చిందించాడు పరంధాముడు. కృష్ణ, ఈ శరీరం నశించిపోయినా కూడా నా ఆత్మ చిరకాలం నీ సాన్నిధ్యంలో ఉండేలాగా అనుగ్రహించండి అని కోరుకున్నాడు మయూరధ్వజుడు. ఇక నుంచి దైవం ఉండే ప్రతి దేవాలయం ముందు నీ ప్రతిరూపం ఉంటుంది. భక్తులు ముందుగా దానికి మొక్కిన తర్వాతనే నన్ను దర్శించుకుంటారు. నీ ముందు దీపాన్ని ఉంచి తమ జీవితాన్ని సార్థకం చేసుకుంటారు అంటూ సెలవిచ్చాడు కృష్ణ పరమాత్ముడు. ఇప్పటికీ ప్రతి దేవాలయం ముందర ఉండే ధ్వజస్తంభమే ఆ మయూరధ్వజునికి ప్రతిరూపం. దేవతలకు సైతం దారి చూపుతూ, ఉత్సవాలకు ఆరంభాన్ని అందిస్తూ, దైవానికి నిలువెత్తు కీర్తి
పతాకంగా నిలిచే ఆ ధ్వజస్తంభం మయూర ధ్వజుని వ్యక్తిత్వానికి ప్రతిరూపం. ఇంకా ఈరోజు రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు, ఈ రోజుతో మీ దశ మారిపోతుంది. వద్దన్నా ధనం వస్తుంది, కష్టాలు బాధలు అన్నీ పోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, జన్మజన్మల పాపాలు పోతాయి, రాజయోగం పడుతుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.